నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు వింటే ఆయన విజనరీయే గుర్తొస్తుంది. 5 ఏళ్ల జగన్ పాలన ముగిసి ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ చంద్రబాబు సీఎం కావడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నిరుద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే చంద్రబాబును కలిసేందుకు పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే దేశ విదేశాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు చంద్రబాబును కలిసి పెట్టుబడులపై హామీలు గుప్పించగా తాజాగా మరికొందరు పెట్టుబడిదారులు ఏపీ సీఎంను కలిశారు. అసలు ఎందుకు బాబుపై ఇన్వెస్టర్లకు అంత నమ్మకం? బాబు గత చరిత్ర ఏం చెబుతోంది? చంద్రబాబు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీని పరుగులు పెట్టించి హైదరాబాద్ను ఐటీ హబ్గా చేసిన ఘనత ఖచ్చితంగా చంద్రబాబుదే. గత 5 ఏళ్లలో జగన్ పాలనలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయిన పరిస్థితి. అయితే ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడం, చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులు బాబును కలిసిన సంగతి తెలిసిందే. ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించడంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన పారిశ్రామిక విధానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ శుక్రవారం ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలోని సిఐఐ బృందం ముఖ్యమంత్రితో సమావేశమై ఏపీకి నూతన పారిశ్రామిక విధానంపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు. కాగా అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ల మధ్య సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చ జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. సీఎం చైర్మన్గా టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కో చైర్మన్గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2047 నాటికి ఏపీని నంబర్ 1 స్టేట్ చేసే లక్ష్యంతో విజన్ 2047 రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనిలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది. అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థ ఏర్పాట్లో టాటా గ్రూప్ భాగస్వామి కానుంది. విశాఖ టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, అలాగే ఏపీలో ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్లైన్స్ విస్తరణ అంశాలపై, అలాగే రాష్ట్రంలో సోలార్, టెలికమ్యూనికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై టాటా గ్రూప్ చైర్మన్తో చంద్రబాబు చర్చించారు. బాబు సత్తా ఏంటో పారిశ్రామికవేత్తలకు తెలుసు. పరిశ్రమదారులను ప్రోత్సహించడంలో చంద్రబాబుకు పోటీ ఎవరూ లేరు. రాయితీలు, వసతులు, భూములు ఇలా అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇచ్చి పారిశ్రామికవేత్తలను రాబట్టడంలో బాబుకు బాబే సాటి. చంద్రబాబు గత చరిత్ర తెలుసు కాబట్టే బాబు సీఎం అవగానే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజకీయాలలో ఒక్కో నాయకుడు ఒక్కో రకంగా ప్రసిద్ధి చెందుతారు. ఏపీ సీఎం చంద్రబాబు గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా ఐటీ రంగం అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, క్రమశిక్షణతో కూడిన పాలన గుర్తుకు వస్తాయి. అదే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే సంక్షేమ పథకాలు, అప్పులు, అరాచకాలు, రాజకీయ కక్ష సాధింపులే గుర్తుకు వస్తాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈసారి కూడబలుక్కున్నట్లుగా పవన్, చంద్రబాబులపై నమ్మకం ఉంచి కూటమిని భారీ మెజారిటీతో గెలిపించి జగన్ పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టారు. బాబు కూడా అలవాటు ప్రకారం పాలన, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టారు. పాలనలో భాగంగా భ్రష్టుపట్టిన వ్యవస్థల ప్రక్షాళన ఇప్పటికే కొంత పూర్తి చేశారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందుకోవడంలో, సరికొత్త ఆలోచనలు చేయడంలో కూడా చంద్రబాబు ముందుంటారని అందరికీ తెలుసు. ఇక చంద్రబాబు సీఎం అయ్యి నెల రోజులు తిరగకుండానే పారిశ్రామికవేత్తలు ఆయన్ను కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా టాటా గ్రూప్ చైర్మన్ బాబును కలవడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. భూమి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పెట్టుబడుల ప్రతిపాదనలతో రావాలని చంద్రబాబు విదేశీ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఇక ప్రభుత్వ రంగంలోని బీపీసీఎల్ కూడా 60,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనతో చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. పెట్టుబడులకు ఏ చిన్న అవకాశమున్నా చంద్రబాబు వదిలిపెట్టరు. నామూషీగా ఫీల్ అవ్వకుండా పారిశ్రామికవేత్తలను ఆయనే కలుస్తారు. అభివృద్ధి కోసం ఆయనే 2 మెట్లు దిగి ఆ దిశగా కృషి చేస్తారు. జగన్ హయాంలో అటువంటి పరిస్థితి ఉండేదే కాదు. కియా కంపెనీ ప్రతినిధులను గోరంట్ల మాధవ్ ఎంతలా వేలు చూపించి బెదిరించారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గల్లా జయదేవ్ బ్యాటరీల పరిశ్రమ జగన్ దెబ్బ తట్టుకోలేకే పారిపోయింది. ఇలా తాము పరిశ్రమలను తేలేకపోవడమే కాక గతంలో చంద్రబాబు తెచ్చిన కంపెనీలను కూడా జగన్ తరిమేసిన పరిస్థితి. చంద్రబాబు 2014-19 మధ్య పెట్టుబడుల కోసం చేయని ప్రయత్నం లేదు. ఎన్నో కంపెనీలు వచ్చాయి. చాలా కంపెనీలు వచ్చే దశలో జగన్ ప్రభుత్వం వచ్చింది. మొత్తం పరిశ్రమల్ని వెనక్కి పంపేశారు. ప్రకాశం జిల్లాలో పేపర్ పరిశ్రమ, తిరుపతిలో రిలయన్స్ సెజ్ను కూడా వెనక్కి పంపేశారు. ఇప్పుడు మళ్లీ అప్పటి ప్రతిపాదనల్ని మెటీరియలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే 6 నెలల కాలంలో మళ్లీ ఏపీ పెట్టుబడుల రేసులోకి వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఏపీలో ప్రభుత్వం మారిన 2-3 నెలల్లోనే పెట్టుబడిదారులు పరుగులు పెడుతున్నారు. వస్తున్నాం, పెట్టుబడులు పెడుతున్నామని ప్రకటనలు చేయడంతో పాటు నేరుగా రంగంలోకి దిగి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ సంప్రదింపులు జరుపుతుండటంతో ఇన్నాళ్లు తాము ఏం కోల్పోయామో అంటూ ఏపీ ప్రజలు లోలోపన ఆవేదన చెందుతున్నట్లుగా కూటమి పార్టీలు నేతలు చెబుతున్నారు. కీలక కంపెనీల ప్రతినిధులు బాబుతో భేటీ కావడమంటే మున్ముందు ఇంకెంతమంది పెట్టుబడిదారులు ముందుకు వస్తారో ఊహించుకోవచ్చు. విదేశీ కంపెనీలు సైతం ఏపీకి వస్తుండటంపై నిరుద్యోగులు సైతం తమకు ఉద్యోగాలు రాబోతున్నాయన్న ఆనందంలో ఉన్నారు. పెట్టుబడులు మాత్రమే కాదు, కేంద్రం నుండి రావాల్సిన హక్కులను సాధించుకునే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పుడు కేంద్రంలో టీడీపీ, జనసేన కీ రోల్ పోషిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ టీడీపీ, జనసేన చేతుల్లోనే ఉంది. కాబట్టి మిత్రధర్మం పాటిస్తూనే ఇంకోవైపు రాష్ట్రానికి రావాల్సిన హక్కులను మెల్లిమెల్లిగా రాబట్టుకుంటున్నారు చంద్రబాబు, పవన్. ఇంతకు రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు, పవన్ ప్రణాళికలు ఏంటి? సీఎం చంద్రబాబుతో సమావేశం కావడం కోసం సచివాలయం చేరుకున్న నటరాజన్ చంద్రశేఖరన్తో ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆయన ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలు,
పెట్టుబడి పెట్టే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాల గురించి వివరించారు. ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, టెలికమ్యూనికేషన్స్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆహార ఉత్పత్తుల రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అవసరమయ్యే అన్ని వనరులు ఉన్నాయని, ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం చాలా లాభదాయకంగా ఉంటుందని, వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్స్ను ఆహ్వానిస్తున్నామని, రాబోయే 5 ఏళ్లలో ఏపీలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే కూటమి సర్కారు లక్ష్యమని తెలిపారు. ఇందుకు సహకరించే అన్ని పరిశ్రమలకు మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తామని, చంద్రబాబు నేతృత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందాలని వివరించారు. అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు వెళ్లి నటరాజన్కు వీడ్కోలు పలికారు లోకేష్. వచ్చి రావడంతోటే సహజంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేస్తారని విపక్షం ఎదురుచూస్తుంది. కానీ ఒక్కొక్కటి అమలు చేస్తూ నిదానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయటం చంద్రబాబు సీనియారిటీకి అద్దం పట్టింది. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, దీనికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది అనే స్పష్టమైన సూచనలు ఆయన పంపించారు. వచ్చి రావడంతోటే పోలవరంలో పర్యటించారు. పోలవరం సమస్యలపై కేంద్రానికి నివేదికిచ్చారు. తద్వారా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు తమ సర్కారు కట్టుబడి ఉందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా పంపగలిగారు. అనంతరం అమరావతి రాజధానిలో పర్యటించారు. అమరావతి ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది, ఏం చెయ్యాలి అనేది సమీక్షించారు. ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేశారు. అదేవిధంగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్టుగా ప్రకటించారు. కేంద్రానికి నివేదికలు సమర్పించారు. అమరావతికి సాయం చెయ్యాలంటూ, కేంద్ర సర్కారు నిధులివ్వాలంటూ ఆయన అర్జీలు పెట్టుకున్నారు. తద్వారా చంద్రబాబు వస్తే అభివృద్ధి జరుగుతుంది అన్న సంకేతాలు బలంగా పంపగలిగారు. ఒకవైపు పెట్టుబడులు ఆకర్షిస్తూ అభివృద్ధికి శ్రీకారం చుట్టడమే కాదు, ఇంకోవైపు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. పెంచిన పింఛన్లు టంచనుగా 1వ తేదీనే పంపిణీ చేస్తున్నారు. ఇక ఉద్యోగుల విషయానికొస్తే వారు సంతోషించేలా 1-2 తారీఖుల్లో వేతనాలు పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పింఛన్లు సకాలంలో ఇస్తున్నారు. ఇవన్నీ సానుకూల సంకేతాలే అందించాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉచిత ఇసుక అందించటం. తక్కువ ఖర్చుతో కేవలం రవాణా, కూలీ ఛార్జీలు చెల్లించడం ద్వారా ప్రజలకు మెరుగైన విధానంలో ఇసుకను అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇది భవన నిర్మాణ రంగాన్ని, రియల్ ఎస్టేట్ రంగాన్ని, అదేవిధంగా సాధారణ ప్రజలకు కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి కల్పించింది. తద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై సానుకూల ధోరణి మరింత పెరిగేలా చేస్తుంది. పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించడం ద్వారా భవిష్యత్తులో రాష్ట్రం ముందుకెళుతోందనే భావన సాధారణ ప్రజల నుంచి మేధావుల వరకు కూడా అంగీకరించేలా చేయటం గమనించదగ్గ విషయం. కేంద్ర నిధులు వీలైనంత ఎక్కువగా రాబట్టేందుకు చంద్రబాబు మరోమారు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్న బాబు, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఢిల్లీ టూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు భేటీ కానున్నారు. రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టుల నిధులు కేటాయించడం వంటి అంశాలపై చర్చిస్తారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, అలాగే రాజధాని అమరావతికి ఇప్పిస్తామన్న 15,000 కోట్ల రుణం త్వరగా ఇప్పించాలని కోరుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల నిధులిస్తామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా ప్రకటించారు. అయితే వాటికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రక్రియ ప్రారంభించలేదు. దీని గురించి కేంద్ర మంత్రుల వద్ద లేవనెత్తనున్నారు. అలాగే కేంద్ర బడ్జెట్లో సవరించిన అంచనాల్లో రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని కోరనున్నారు. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ఏపీ పునర్విభజన చట్టం 2014లో 13వ షెడ్యూల్లో సెక్షన్ 93లో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ఉందని, విభజన చట్టం అపాయింట్మెంట్ నుంచి 6 నెలల్లోపు గ్రీన్ ఫీల్డ్ ముడి చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించి ఐఓసీ, హెచ్పీసీఎల్ సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, 10 ఏళ్లలోపు దీన్ని ఏర్పాటు చేయాలనుందని, ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు కాబట్టి దీనిపై గతంలో ప్రధానమంత్రి మోదీ, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో చంద్రబాబు చర్చించారు.
దీనిపై మరోసారి చర్చిస్తారు. ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి వరకు 3 సార్లు ఢిల్లీ పర్యటన చేసిన బాబు ఇప్పుడు 4గోసారి ఢిల్లీ వెళ్లారు. కేంద్ర సహకారం కోసం ఈ పర్యటన చేస్తున్నట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించి భారీగా పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించి ఏపీలో భారీగా పెట్టుబడులు సాధించేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల ద్వారా భారీ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర సహకారం పూర్తి స్థాయిలో ఉండే విధంగా ఏపీకి నిధుల విడుదల, త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పదవుల విషయంపైన కేంద్ర బీజేపీ పెద్దలతో బాబు చర్చించబోతున్నారట. దీంతో ఢిల్లీలో చంద్రబాబు ఏం చర్చించబోతున్నారనే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. మొత్తానికి దివాలా తీసిన ఏపీని గాడిన పెట్టేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. అటు పవన్ కళ్యాణ్ కూడా తన వంతుగా కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నారు. పవన్ చెప్తే కేంద్రం కాదనే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటైందంటే అందుకు పవన్ కళ్యాణే ముఖ్య కారణం. ప్రధాని మోదీ సైతం పవన్ అంటే ఒక సాధారణ వ్యక్తి కాదు, పెను తుఫాన్ అని అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్ర పెద్దలతో టచ్లో ఉన్న పవన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చర్చించినట్టుగా సమాచారం. ఇప్పుడు చంద్రబాబు నేరుగా ఢిల్లీ వెళ్లి రాష్ట్ర పరిస్థితిని కేంద్ర పెద్దల ముందుంచబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా జగన్ హయాంలో చితికిపోయిన ఏపీకి ప్రాణం పోసేందుకు పవన్, చంద్రబాబు తన సాయశక్తులా కృషి చేస్తున్నారు. పెట్టుబడులు రాబట్టడమే కాకుండా కేంద్ర సాయం కూడా దండిగా అందేలా ఈ ఇద్దరు అడుగులు వేస్తున్నారు. చూడాలి మరి ఏపీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నది. సమర్థవంతమైన నేతల అధికారంలో ఉంటే అభివృద్ధి అన్నది పరుగులు తీస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పెట్టుబడిదారులు కూడా ఆంధ్రప్రదేశ్ క్యూ కడుతుండడం శుభ పరిణామమనే చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు విజన్, పవన్ నిజాయితీ ఏపీలో పెట్టుబడులకు మార్గం సుగమం చేసేస్తోంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ ఇద్దరి ప్రయాణం సంయుక్తంగా సాగుతోంది. మరి కూటమి సర్కార్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను ఏ మేరకు డెవలప్ చేస్తుందో అన్నది తేలాల్సి ఉంది.